నేచురల్‌గా చూస్తే ఒక అరేంజ్డ్ మ్యారేజ్ అంటే వాళ్ళ గురించి లోతుగా అమ్మాయి గురించి గాని, అబ్బాయి గురించి గాని తెలీదు. బట్ మీ ఇద్దరు కొంత లవ్ మ్యారేజ్ అంటారు. కానీ ట్రావెల్ చేసుంటారు కదా కొంతకాలం. ఆ ట్రావెలింగ్‌లో ఇట్లాంటి అంశాలు ఆయన యాటిట్యూడ్ ఇప్పుడు మీరు చెప్తున్నారు ఆయన లావిష్‌గా బిహేవ్ చేస్తారు ఇట్లా బైక్స్ అని. అట్లాంటి అంశాలు మీకు అప్పుడు తెలీదా? తెలిసినా కొంత మారుతారని ఎక్స్‌పెక్ట్ చేశారా మీరు? అప్పుడు తెలిసినా అప్పుడు ఉన్న మన మెచ్యూరిటీలో మారుతారు. అది ఆ ఏజ్కి అది కామన్ అని అనుకున్నాను సార్. కానీ పిల్లలు పుట్టిన తర్వాత ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. మళ్ళీ ఇంకో పెళ్ళి చేసుకుంటారు ఆయన, ఇలా ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకుంటారు అన్నది ఏ అమ్మాయి యాక్సెప్ట్ చేయదు సార్. వన్ టైం ఓ సెకండ్ టైం అంటే ఎవరో ఒకరు దండించిన తర్వాత మారుతారు అనుకుంటాం. కానీ ఇదే ఒక పట్లన అది హ్యాబిచుయేట్ అవుతే అది వ్యసనమే అంటారు తప్ప ఇదేమి తప్పు అని అనరు సార్. అంటే ఎఫ్ఐఆర్ అన్నప్పుడు వాళ్ళు కూడా వన్ ఆఫ్ ద లేడీ కదా, ఆ ఇష్యూస్ వాళ్ళకి కూడా తెలుసుంటాయా? వాళ్ళు కూడా అతన్ని దూరం పెట్టే ప్రయత్నం చేయట్లేదు, లేకపోతే వాళ్ళు కూడా కొంత కోఆపరేట్ చేస్తున్నట్టు అట్లా అనిపిస్తుంది? అది నాకైతే తెలియదు సార్. ఎప్పటికప్పుడు వాళ్ళు సెటిల్మెంట్ అయ్యి వాళ్ళు తినెగ్గి నుండి సపరేట్ అయిపోతాం వరకే నాకు తెలుసు. మరి లోపల ఇంకా వాళ్ళు రిలేషన్లో ఉన్నారా లేదో నా వరకైతే ఏమీ తెలియదు సార్. ఓకే, అంటే కోపంతో కాకపోతే నిజాయితీగా చెప్తే ఎంతమందితో ఇట్లాంటి ఎఫ్ఐఆర్స్ అతను కంటిన్యూ చేసినట్టు అనిపిస్తుంది? నా వరకు వచ్చి నా తర్వాత ఒక 2 మ్యారేజెస్ ఇల్లీగల్గా చేసుకున్నారు సార్. అండ్ 2 అఫైర్స్ ఉన్నాయి సార్. నా వరకు రాకుండా ఉండవి ఎన్నో నాకు తెలియదు సార్. ఇది ఈరోజు ఒక పోలీస్ ఉన్నతాధికారి కుమార్తె, ఈరోజు డాక్టర్ గాయత్రి ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే సహజంగా ఆమె మాటల్లో మనకు ఒక నిజాయితీ కనిపిస్తుంది. ప్రేమించినప్పుడు చాలా అంశాలు తెలిసినప్పుడు కూడా అవి ఒక మార్పు, అప్పుడున్న వయసు పరిస్థితులు బట్టి వెంకట సిద్ధార్థ ఒక రకంగా విలాసవంతమైన జీవితం గడిపినప్పుడు కూడా మార్పు వస్తుందనే కోణంలో వివాహం చేసుకున్నారు. దాదాపు 10 ఏళ్ళు అయింది. 2 పిల్లలు, అంటే దాదాపుగా 2 ఏళ్ల వయసు ఉన్న బిడ్డలు కూడా వచ్చారు. అయితే మార్పు వస్తుందని భావించాను, కానీ మార్పు రాలేదు. అయితే వారి తల్లిదండ్రులు కౌన్సిలింగ్ చేసి మార్పించే అవకాశాలు ఉంటాయి, కానీ ఆ ప్రయత్నం అంతగా జరగకపోవడం వల్ల ఈ రకంగా వెంకట సిద్ధార్థ ఈ రకమైన ప్రవర్తన కొనసాగించినట్టు ఆమె భావిస్తున్నారు.